నిన్న నర్సీపట్నంలో అవినీతి అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు. వాళ్ళు వీరులు సూర్యుల్లాగా చాలా బిల్డప్లు ఇచ్చారు. మాకు తెలుసు మీరు అంత వీరులో నర్సీపట్నం నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి, ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాక్కున్నాడు ఇంట్లో, బయటికి రాలేదు. మరి మామూలు టైంలో అయితే పోలీసులు బట్టలు లోటు తీసుకొడతానన్న అయ్యన్న పాత్రుడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దాక్కున్నాడు. మాట్లాడితే బిల్డప్ ఇస్తాడు, నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే. మరి అలాంటి కోస్తా పిల్లి ఇంట్లో 2 రోజుల పాటు దాగుంది కూడా బయటికి రాలేని పరిస్థితి. ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయని చంపి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు, ఆయన్ని కూడా ఆ మధ్య విజయవాడ నుంచి పోలీసులు హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం భార్య పిల్లల్ని పక్కన పెట్టి వదిలేసి గోడ దూకి పారిపోయిన పిరిగిబంద ఈ మరుగుజ్జు పాత్రుడు. మీరు మాకు బిల్డప్లు ఇస్తారు, ఈ నర్సీపట్నం నియోజక ప్రజలకు మీరే బిల్డప్ ఇచ్చేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు ఈ అవినీతి అయిన పాత్రుడికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పండగ, ఆయనకి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడికి కానీ. ఎందుకంటే ఎన్నికలు వస్తే చాలు డబ్బులు దోచుకోవచ్చు. డబ్బులు దోచుకోవడం కాదు, మొత్తం అందరూ అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దోచుకునే అవకాశం వీళ్ళకి ఉంది. ఎందుకంటే మరొక 6 నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు అయిన పాత్రుడు. 6 నెలల నుంచి సంవత్సరం నుంచి నా కొడుక్కి ఎంపీ టికెట్ కావాలంటాడు. ఈలోపు ఎవరైతే ఎంపీ వాళ్ళు వస్తారో, ఎంపీ టికెట్ వస్తే పొంది వస్తారో వాళ్ళందరిగా డబ్బులు లాగే కార్యక్రమం. ఒకసారి ఉదాహరణ చెప్పాలి, గతంలో కూడా మరి ఎంపీ మా కొడుకు చేస్తాడని చెప్పి అన్నప్పుడు ఒక నౌకారు సూర్యప్రకాష్ ఆయన ఎవరికో ఇస్తే ఆయన దగ్గర డబ్బులు లాగేసాడు. తర్వాత మళ్ళీ మా కొడుకే ఎంపీ అంటే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు. మరీ దాన్ని అవంతి శ్రీనివాసరావు ఇంటికి వస్తే అందరిలో తిడితే పాపం వెళ్ళిపోయి అమ్మ ఎక్కువ తిడతాడు కనుక మరి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు అయిన పదవికి ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఆడార్ ఆనంద్ గారు ఆయన దగ్గర లాగేశాడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి ఈయన దగ్గర ఒక 20 కోట్ల వరకు లాగేశాడు. అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది అయ్యన్న పాత్రుడికి కానీ వాళ్ళ కొడుకు కానీ. వాళ్ళ కొడుకేమో ఎంపీ టికెట్ అని చెప్తూ జనాలు భయపెట్టాము, అయ్యన్న పాత్రుడికి వెళ్ళి మనం చేసుకోవాలి, సమాధానం చేసుకోవాలి, ఆయనకి 100 కోట్లు లేకపోతే 10 కోట్లు 20 కోట్లు ఇవ్వాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసి చేస్తానంటే ఈ రోజు నర్సీపట్నం నుంచి ప్రజలందరూ తెలుసు ఎన్నికలు వస్తున్నాయంటే అయ్యన్న పాత్రుడికి డబ్బులు మిగులుతాయో తప్ప ఎక్కడ ఖర్చు అవుతున్న సంగతి అందరికీ తెలుసు. మరి మీరు మా గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఎట్టి వచ్చలు కూడా మరొక్క 40 రోజుల్లో ఈ అయ్యన్న పాత్రుడికి మరుగుజ్జు పాత్రుడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీగా ఉండండి. 40 రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని అల్లిపొడి అయ్యన్న పాత్రుడు, అవినీతి అయ్యన్న పాత్రుడు, మరుగుజ్జు పాత్రుడు కూడా తరిమి కొడతాయి నియోజకవర్గ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను.